హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక వ్యక్తిని తిడుతున్నానంటే దానికి పర్టికులర్ రీజన్ ఉండుండొచ్చు, లేదంటే తద్వారా భయపడి బాధపడి కూడా ఉండొచ్చు. ఈ రెండు కారణాలే వల్ల ఒక వ్యక్తిని తిట్టొచ్చు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు వెళ్ళి తిడతాం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు లోకేష్ గారిని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో గతంలో తిట్టినటువంటి వీడియో వైరల్ అవుతూ ఉంది. ఏంటి ఈ వీడియో ఎందుకు ఇంత వైరల్ అవుతూ ఉందంటే ఆయన వాడినటువంటి బూతులు అంత దారుణంగా ఉన్నాయి. అసలు ఎవరినైనా తిట్టాలంటే దానికి పర్టికులర్ రీజన్ ఉండాలి. ఈయన గతంలో జరిగిన సందర్భాన్ని తీసుకుని తిడుతూ ఉన్నాడా, లేదంటే తనకి ఏమైనా అన్యాయం జరిగితే తిడుతూ ఉన్నాడో తెలియదు, కానీ స్తుతి మించి రాగానే పడి మితిమీరినటువంటి బూతులు వాడుతూ ఉన్నాడు ఈయన. అది కూడా ముఖ్యమంత్రి గారి తనయుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టాడు ఈయన. చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారిని కూడా తిడుతూ ఉన్నాడు. ఎందుకు ఇలా తిడుతూ ఉన్నాడు? అసలు ఇంత ధైర్యం ఏంటి? వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ హవా నడుస్తున్న టైంలో నారా లోకేష్ గారిని ఇంత దారుణంగా తిట్టిన వ్యక్తి ఇతను ఎవరో నాకు తెలియదు, కానీ ఇతను మాట్లాడిన భాష చాలా అభ్యంతరకరంగా ఉంది. కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఒక అమ్మకి అబ్బకు పుట్టి సవ్యంగా పెరిగిన వాళ్ళు ఇటువంటి భాషని మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా అది ముఖాముఖిగా గొడవల్లో మాట్లాడతారు, కానీ సోషల్ మీడియా వేదికగా అది వైరల్ అవ్వాలని రికార్డ్ చేసి మరి దాన్ని సోషల్ మీడియాలో ఎవరు పెట్టరు. కానీ ఇతను పెట్టాడంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఇతను ఇటువంటి వ్యక్తో అనేది. నారా లోకేష్ గారిని తిట్టితే తప్పులేదు, నేను ఏమైనా తిట్టుండొచ్చు. రాజకీయంగా చాలా విభేదాలు ఉంటాయి, ఒకరి గురించి ఒకరు తిట్టుకుంటూ ఉంటారు. లేదు మా నాయకుడిని నేను గర్వంగా ఆయన దగ్గరికి వెళ్ళి మంచి పేరు పొందాలంటే ఇంకో వ్యక్తిని అమ్మ నా బూతులు తిడితే కానీ మా నాయకుడు నన్ను దగ్గరికి చేర్చుకోడు. ఇలా కొన్ని కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ కుటుంబాల దగ్గరికి వెళ్తే అది తప్పు కదా. ఇప్పుడు తల్లి దగ్గరికి వెళ్తే గతంలో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని వార్నింగ్ చేశారు. నా తల్లిని దూషించారు, మిమ్మల్ని వదిలిపెట్టాను లోకేష్ గారు అంటూ అప్పుడు కూడా రెస్పెక్ట్గా లోకేష్ గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి సభ్య సమాజంలో మనం ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ లోకేష్ గారి తల్లిని తిడటంతో పాటు మీ అమ్మ ఒక్కటే ఆడదారా లోకేష్ అని ఆయన మాట్లాడుతూ, మీ నాన్న అసెంబ్లీలో ఏడ్చాడు కదా ఎవరో ఏదో అంటే గతంలో వైసీపీ నాయకులు కొడాలి నాని ఎవరో వంశీ అసెంబ్లీలో ఏదో అంటే చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి ఏడ్చారు. ఎవరైనా ఏడుస్తారు, భార్యనంటే ఎవరైనా ఏడుస్తారు, అందుట్లో తప్పలేదు. ఆ సిచ్యువేషన్ని కూడా తీసుకొచ్చి మీ అమ్మ ఒక్కటే అడదా మిగిలిన వాళ్ళు కాదా అంటూ ఈయన దారుణంగా తిడుతూ ఉన్నారు. ఇప్పుడు నీకు విధానపరమైనటువంటి ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటే వాటిని మొహం మీద తిట్టుకోవచ్చు, లేదు ఏమన్నా ఉంటే నడి రోడ్డు మీద కొట్లాడి దిగినప్పుడు బూతులు వస్తాయి. కానీ కావాలని వీడియో రికార్డ్ చేసి తిట్టి ఏం చేస్తావరా నారా లోకేష్ అంటూ తిడుతూ ఉన్నాడు ఈయన. రాజోలు టీడీపీ మీకే అంటూ కూడా కింద ఎవరో పెట్టారు. ఒకసారి ఆయన మాట్లాడే అభ్యంతరకరమైనటువంటి భాష అయినప్పటికీ కూడా చూడండి ఎంత దారుణంగా తిడుతున్నాడో. ఆయన మాట్లాడే మాటలు కూడా చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. లోకేష్ గారిని బూత్ తిట్టి నాతో తిట్లు తెచ్చుకుంటున్నా ఇయ్యాలా అంట. అసలు ఏందన్నా నీ ప్రాబ్లం ఏంటి? అలా తిట్టకూడదని తెలియదా? మనిషి పుట్టక పుట్టావా, లేదంటే ఇంకేమైనా జంతువులు ఏమన్నా? నీ అమ్మనాడు ఎవడ అసెంబ్లీలో తిట్టడం కాదు, నేను తిడతాను ఇవ్వాలి. ఏం పీకితో పీకిన పడతాను. చూడండి, లోకేష్ గారి తల్లిని అసెంబ్లీలో ఎవరో తిట్టారు కదా వాళ్ళు కాదు ఇప్పుడు నేను తిడుతున్నా అనేసి అడ్రస్ చేస్తూ తిడుతున్నాడు ఇతన్ని. అసలు ఎవరైనా ఎందుకు ఇలా తిడుతున్నాడు? రాజులకు సంబంధించిన వ్యక్తి. నీ అమ్మనాడు ఎవడ అసెంబ్లీలో తిట్టడం కాదు, నేను తిడతాను ఇవ్వాలి. ఏం పీకితో పీకిన పడతాను. ఏం పీకితో పీకిన పడక ఇవ్వాలా వర్షన పడకలారా. ఎలా నీ అమ్మ నిజాడు నీ బాబు బుడిబుడి తక్కలు తీసాక చంద్రబాబు నాయుడు, ఎలా లోకేష్ నీ బాబు బుడిబుడి తక్కలు తీసాడు కదా మీడియా మీదకి వచ్చి హూ హూ అని చేస్తున్నా పడక. ఎలా నీ అమ్మ కొత్త ఆడదా లోకేష్గా? చూడండి, మీ అమ్మ ఒక్కటే ఆడదా అని అడుగుతూ ఉన్నాడు వీడు. తప్పు కదరా అలా అడగటం. మనిషివేనా నువ్వు? మహిళ కాదా ఆవిడ? ఇలా అడగొచ్చా? నీ అమ్మని ఇలా అడిగితే బాగుంటుందా? ఏం మనిషిరా నువ్వు? నాకు అర్థం కాదు. ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తారు మీ గొడవల్లోకి? నీతని మట్టుకు పుట్టుంటే నా కొడక. నిజంగా చెప్తా, చంద్రబాబు నాయుడు గారు పుట్టుంటే నా కొడక నువ్వు చూస్తా నా కొడక నీ సంగతి.
ఇంతకన్నా దారుణంగా మాట్లాడతామంటే నాకు చాలా 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 అసహ్యం వేస్తుంది వ్యక్తి పైన. ఎంత పెద్ద బూతులు. చంద్రబాబు నాయుడు గారికి పుట్టంటే అని అడుగుతూ ఉన్నాడు. ఏందయ్యా నీ ప్రాబ్లం? ఇటువంటి వారిని టీడీపీ వారు ఉపేక్షించొద్దు. ఎందుకంటే మీరు ఎన్ని వీడియోస్ అయినా వేరే పార్టీ పైన చేయొచ్చు, కాదంటలేదు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీ పార్టీ పైకి ఎవడన్నా ఇలా మాట్లాడటానికి వస్తే చెప్పు తీసుకుని కొట్టండి. సాధ్యమైతే మీకున్న సెక్షన్లన్నీ వాడి జైల్లో పెట్టండి. ఇటువంటి వాళ్ళు తల్లిని దూషించేవాడు ఈ సమాజానికి ఎప్పుడు చేటే. అది వేరే వాళ్ళ ఆడవాళ్ళని దూషించినా, అలా దూషించడానికి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసినా, లేదు అంటే ఇలా స్వయంగా దూషిస్తూ ఉన్నా తప్పు అనేది తప్పే. దాన్ని మా పోస్ట్ 360 తరపున ఖండిస్తాం. అది లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, చివరికి జగన్మోహన్ రెడ్డి అయినా మాకు ఒక్కటే. మా నినాదం, మా మార్గం ఒకటే. వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ఇటువంటి దారుణాల్ని ప్రశ్నించటం, ప్రజల పక్షాన నిలబడటం, ప్రతిపక్ష పాత్ర పోషించడం మా మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుడు అనేవాడు ఉంటే నా కొడక చూస్తాను నీ సంగతి. నేను ఎర్ర బుక్లో నువ్వు ఎక్కించుకోవడం కాదు. ఇది రీసెంట్ది ఎలక్షన్ తర్వాత ఎందుకంటే ఎర్ర బుక్కులో నువ్వు ఎక్కించుకోవటం కాదు, నేను చూస్తా అని చెప్తూ వాగుతూ ఉన్నాడు ఈయన. ఒక సామాన్యుడిగా నేను చెప్తున్నాను, లోకేష్ గా నీకు చెప్తున్నాను. నేను ఒక సామాన్యుడిగా చెప్తున్నాను నీకు. నీ అంతు చూస్తాను నా పడకన ఏమనుకుంటున్నావు? ఇది ఒళ్ళు బలిసి వస్తున్న మాటలు. లోకేష్ గారి సామాన్యుడిగా ఏం చెప్తూ ఉన్నాడంట, కానీ అంతు చూస్తాడంట. ఏం చూస్తావు నువ్వు అంతు? ఇంటికి కూడా పీకలేవు. ఆ విషయం నువ్వు తెలుసుకో. లోకేష్ గారి ఇంటికి కూడా పీకలేవు. అలా పీకాలంటే నువ్వు నీ తాత ముత్తాతలు మొత్తం మరో జన్మెత్తి రావాలి. ఏం పీకేవు ఇప్పుడు నిన్ను పీకుతారు వాళ్ళు, చూస్తూ ఉండు. దయచేసి ఈ వ్యక్తి ఎవరైనా కూడా లోకేష్ గారిని తిట్టిన కారణంగా నేను చాలా బాధకి గురవుతున్నా. లోకేష్ గారు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైంది. ఎందుకంటే ఇతనే కాదు, రేపొద్దున ఇటువంటి ఇంకో కూడా వస్తాడు. వాడిని కూడా మనం ఉపేక్షించకూడదు. అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి వ్యక్తుల్ని మన సభ్య సమాజం నుంచి కనీసం తొలగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.